జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలి. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే రబీ వడ్లకు 500 రూపాయల బోనస్ వెంటనే విడుదల చేయాలి. 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 500 జై కిసాన్ జై జవాన్ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలి. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలి. రైతులకు ఇచ్చిన హామీల్ని వెంటనే అమలు చేయాలి. రైతులకు ఇచ్చిన హామీల్ని వెంటనే అమలు చేయాలి. జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ 4 महीने हो रहा अब तक भी वो उसकी बोनस पुराना का बोनस नहीं आया था रबी का बोनस नहीं हमारा उसके लिए और रबी को दान का वास्ते बोनस देने को अभी 1800 से 2000 ही खरीद ले रहा मगर इसका MSP का 2400 रुपये है। భారతీయ జనతా కిసాన్ మోర్చా పట్టణ శాఖ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అకాల వర్షాల కారణంగా ఈ రోజు మొక్కజొన్నలన్నీ రోడ్డు పైన ఉండడం జరిగింది. దాదాపు రైతులు నష్టపోవడం జరుగుతుంది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వము మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఈ మొక్కజొన్నలను కొనుగోలు చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము MSP ధర 2400 ప్రకటించినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము దాన్ని అమలు చేయకపోవడమే కాకుండా మొక్కజొన్న కేంద్రాలు కూడా ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కావున ఈ రాష్ట్ర ప్రభుత్వము చొరవ తీసుకొని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మొక్కజొన్నలు కొనుగోలు చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. లేని పక్షంలో రైతులమంతా రోడ్డు పైకి వచ్చి ధర్నా చేస్తామని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈరోజు భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జిల్లా సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఎందుకోసం అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము రైతాంగానికి ఇచ్చిన హామీల్ని వెంటనే నెరవేర్చాలి. ఎందుకోసం అంటే మొక్కజొన్న గత 15 రోజుల నుంచి హార్వెస్టింగ్ అయి రోడ్ల మీద ఆరబోసి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి మద్దతు ధర 2400 రూపాయలు ఉంటే కానీ ఇక్కడ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వము దళారులు తాము ఇష్టానుసారంగా 1800, 1900, 2000 కంటే మించి వారు మేము కొనం కూడా మీ ఇష్టము అనే రకంగా చెప్తా ఉన్నారు. మేము రైతాంగం గత్యంతరలేని పరిస్థితులు ఇక్కడ గోదాములు లేక రైతు ఎక్కడ పెట్టుకోలేని పరిస్థితి ఉండడం కారణం చేత రైతు గత్యంతరం భారీ వర్షాల కారణంగా తాము దళారులు అడిగిన రేటుకే ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దళారులు అడిగిన రేటు కంటే 500 నుంచి 600 రూపాయలు ఒక క్వింటాల్కు తక్కువ వస్తూ ఉంది కనుక రైతులకు 10,000 నుంచి 13,000 రూపాయల వరకు ఒక రైతు ఎకరానికి నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది కనుక దయచేసి రాష్ట్ర ప్రభుత్వము తాము ఇచ్చినటువంటి హామీలు రబీలో ఉన్నటువంటి వడ్లకు బోనస్ ఇస్తానని చెప్పిను కానీ బోనస్ ఇప్పటి వరకు ఇవ్వలేకపోయిను. రైతులకు ఇచ్చినటువంటి హామీల్ని మరియు బోనస్ ని ఇప్పుడు యుద్ధ ప్రతిపాదికన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఈ రోజు భారతీయ జనతా కిసాన్ మోర్చా ఈ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం.